వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, నెక్స్ట్ 24 అవర్స్లో మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ క్విక్గా డీటెయిల్గా ఎనర్జీస్ అనేది చూద్దాం. ఓకేనా? చెప్పండి ఏంజల్స్. వీడియోని డబుల్ ట్యాప్ చేయండి, ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకోండి. అండ్ మీ చుట్టూ ఒక డ్రామా అనేది క్రియేట్ చేయడం చూస్తున్నారంట. వాళ్ళ నిజం అనేది బయటకు వచ్చేసిందండి. ఎవరైతే కాంట్రవర్సీ చేద్దాం అనుకుంటున్నారో, మీ విషయంలో జాబ్ లేకుండా చేద్దాం అనుకున్నది కూడా వచ్చింది, బయటకు వచ్చేసిందండి. మిమ్మల్ని జాబ్ లేకుండా చేద్దాం అనుకున్న వాళ్ళకి జాబ్ పోయింది. వాళ్ళు జలస్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు, కానీ అది వాళ్ళకే వెళ్ళిపోయింది. ఈ న్యూస్ కూడా మీకు చాలామందికి తెలుస్తుందండి. బీచ్ అనేది సిగ్నిఫికెంట్ అంటే అడ్డం తిరిగింది. అంటే వాళ్ళు మీ పనిని నీళ్ళు కారుద్దాం అనుకున్నారు, వాళ్ళ పని నీళ్ళు కారిపోయింది అనమాట. అండ్ లవ్ అఫేర్ థర్డ్ పార్టీతో ఉన్నారండి. ఎవరో మీ పార్ట్నర్, ఐ మీన్ ఎలా రీజనెడ్ అయితే అలా తీసుకోండి. ఓకే, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది గర్ల్ అయ్యి ఉండొచ్చు. అండ్ చైల్డ్ విషయంలో ఓకే, మీ చైల్డ్ని చూసుకోండి. అండ్ కాలేజెస్ స్కూల్కి వెళ్తున్న గర్ల్ కావచ్చు అండ్ బాయ్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ దాంట్లో అంటే ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వాళ్ళని. థర్డ్ పార్టీ ఇద్దరు పర్సన్స్ మధ్యలో రావడానికి చూస్తున్నారు, లేదా ఇంకో ఇద్దరు పర్సన్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు కావాలని మీ చైల్డ్ని ఇంకో దాంట్లోకి లాగడానికి చూస్తున్నారు. సో చూసుకోండి. అండ్ మౌంటైన్స్, కొండ ప్రాంతాలు అనేది సిగ్నిఫికెంట్ అండి. మీరు చుట్టూ ఉన్న విలేజెస్లో ఉంటున్నారు కదా, వాళ్ళు అక్కడ ఏంటి అంటే అలయన్స్గా ఉండి సెలబ్రేషన్, మీరు సెలబ్రిటీలా ఉన్నారని చెప్పి మిమ్మల్ని వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతున్నారండి, పాస్ట్లో మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా మీ నెక్స్ట్ 24 అవర్స్లో మీ సరౌండింగ్స్లో ఉన్న ఎనర్జీ అండి. అండ్ 1111 కన్ఫర్మేషన్ ట్విన్ ఫ్లేమ్ రన్నర్ చేజర్. ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో, ఎవరైతే మిమ్మల్ని కావాలని మిమ్మల్ని హర్ట్ చేశారో, వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి వద్దాం అనుకుంటున్నారు. ఇందాక ఫ్లవర్స్ పట్టుకొని చూస్తున్నారు అనుకున్నాం కదా, ఎస్. అండ్ వాళ్ళు చేసింది వాళ్ళకే బ్యాక్ ఫైర్ అయింది, వాళ్ళే దొరికిపోయారనమాట. సో సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారనమాట ప్రజెంట్. జలస్తో ఉన్నారండి వాళ్ళు. వాళ్ళ ఎనర్జీ అనేది అంత బాగాలేదు. అండ్ ఫ్రాడ్ అండి వాళ్ళు, కన్ఫర్మేషన్ ఫ్రాడ్ అండి. ఎవరైతే మీ పాస్ట్లో పర్సన్ తిరిగి కమ్యూనికేట్ చేయడం చూస్తుంటే వాళ్ళు ఫ్రాడ్, వాళ్ళ థాట్స్ అనేవి క్లియర్గా లేవు. అండ్ సేమ్ అదే రిపీట్ చేయడం చూస్తున్నారు. అయిపోయింది, ఆల్రెడీ కర్మ అనుభవించేశారు, తిరిగి ఇంకో థర్డ్ పార్టీతో ఉన్నారు, తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి మీరు ముందుకు వెళ్తున్నారని చెప్పి వెనక్కి లాగడం చూస్తున్నారంట. చూసుకోండి, మిమ్మల్ని స్ట్రెస్ చేయడానికి చూస్తున్నారంట. కాన్షియస్గా ఉండండి, కన్ఫర్మేషన్ కాన్షియస్గా ఉండండి. ఓకేనా? చూసుకోండి, ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనేది చూసుకోండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్లో అడగండి, మీకు ఏదైనా ఈ పర్సన్ గురించి కమ్యూనికేషన్ కానీ ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే ఆ క్వశ్చన్ డైరెక్ట్గా ఏంజల్స్ని అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.